లేదా ముందు హర్షవర్ధన్ గారు మీరు మాట్లాడేసేయండి. నమస్తే అందరికీ. రాఘవేంద్రరావు గారికి నమస్తే సార్. వివి వినాయక్ గారికి నమస్తే. చిరు సార్ నమస్తే. బాస్ ఈజ్ బాస్, బాస్ ఈజ్ నాట్ బ్యాక్ బట్ బాస్ ఈజ్ బాస్ అని సినిమాతో అందరికీ చాటి చెప్పిన అనిల్ రావుపూడి అన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ సక్సెస్. అమేజింగ్ ఎనర్జీ ఇన్ ద లాస్ట్ 15 days. అసలు థియేటర్లలో అయితే అదిరిపోయింది. చిరంజీవి గారి పక్కన నేను ఎప్పుడు చేస్తానని అనుకోలేదు, బట్ సార్ పక్కన ఇట్లా యాక్ట్ చేస్తుంటే ఇది నిజంగానే సార్ డైలాగ్స్ చెప్తున్నారా ఏంటి, ఏం జరుగుతోంది? నాకు అన్ని ముందర సినిమాల డైలాగులు అండ్ సార్ డ్యాన్స్ చేస్తుంటే ఆ పాటల స్టెప్స్ చూసేవాడిని నేను సెట్ మీద ఉండి. మెల్లమెల్లగా అరే బాబు ఒక డైలాగు మనకు కూడా ఉన్నప్పుడు సార్ పక్కన మళ్ళీ ఇట్లానే ఉంటే ఎక్కువ టేకులు అవుతాయి, కొంచెం లెట్ మీ జస్ట్ పుల్ అప్ మై సాక్స్ అనుకొని అలా నన్ను నేను సంభాలించుకొని సార్ పక్కన యాక్ట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ ఆడియన్సెస్కి అయితే థ్యాంక్స్ అ టన్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అ బిగ్ హిట్. అనిల్ అన్న హిట్ మెషిన్ అన్నాను. సార్ బాస్ ఈజ్ బాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హర్షవర్ధన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి రాగానే అనిల్ గారు నన్ను ఇలా అన్నారు, అంటే తక్కువ మాట్లాడమని. కొన్ని కోట్లాది మంది అభిమానులు మెగాస్టార్ స్పీచ్ కోసం చూస్తున్నారు, నేను కూడా అందులో ఒకడిని. సో తక్కువ టైంలో అనిల్ గారు అలా చెప్పడం తప్పులేదు, ఎందుకంటే మెగాస్టార్ ఎదురుగా నిలబడి మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ప్రతి మెగాస్టార్ ఫ్యాన్ కూడా ఏం చేస్తారంటే, సార్ నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ని, మీ సినిమాలు ఎన్ని చూశాను, ఎన్నిసార్లు చూశాను, మీలాగా నేను స్టెప్లు వేస్తాను, డైలాగులు చెప్తాను, ఇలాంటివన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే ఫ్యాన్స్ రెండు రకాలండి. ఒకటి నేను ఫ్యాన్ అని చెప్పుకునే రకం. రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళు చెప్పుకోరండి, జనం చెప్తారు వీడు చిరంజీవి ఫ్యాన్ అని. నేను రెండో కేటగిరీ. సో అటువంటి నేను ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న తక్కువ టైంలో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పడానికి వచ్చాను. అదేంటంటే, సాధారణంగా ఫ్యాన్స్ అందరూ వాళ్ళ వినిపిస్తుందా? సో ఇవాళ నా అభిమానం గురించి చెప్పుకోవడం కాకుండా, ఈ ప్రపంచంలోనే అతి గొప్ప అభిమాని ఒకరిని నేను చూశాను. ఆ అభిమాని గురించి ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సాక్షాత్ చిరంజీవి గారికి కూడా ఆ అభిమాని గురించి పరిచయం చేద్దాం అన్నదే ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలని చూస్తున్నాను. సో ఒక అభిమాని చేసే పని ఏంటంటే, తమకు ఇష్టమైన నటుడిని ఫాలో అవడం, అనుకరించడం, అనుసరించడం, ఇవన్నీ చేసి వాళ్ళ పేరుని నిలబెట్టే ప్రయత్నం తమ వంతు కృషిగా చేస్తుంటారు. అలాగా నేను చూసిన ఒక అత్యద్భుత అభిమాని, అతన్ని గురించి ఇప్పుడు అంటే నన్ను మించిన అభిమానం లేదని అందరూ అనుకుంటారు, అలా నేను అనుకునేవాడిని. కానీ అతన్ని చూసిన తర్వాత సార్కి వాళ్ళు అతని గురించి పరిచయం చేయాలనిపించింది. ఆ అభిమాని పేరు శివశంకర్ వరప్రసాద్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారికి అతిపెద్ద అభిమాని. ఎలా అంటే, చిరంజీవి అన్న పేరు అమ్మ నాన్న పెట్టింది కాదు, నాన్న మా అమ్మ పెట్టింది కాదు, ఒక దేవుడి కల్లో కనిపించి అతనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుని సద్వినియోగపరచుకోవడమే కాకుండా నిలబెట్టడానికి విపరీతమైన కృషి. అది ఎంత కృషి అంటే, దశాబ్దాల పాటు అసలు ఒళ్ళు దాచుకోకుండా శ్రమని మర్చిపోయి విపరీతంగా అతను కష్టపడి ఆ పేరును నిలబెట్టడానికి, గెలిపించడానికి పడిన తపనకి అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారి వల్ల మీరు చిరంజీవి అండి, మీ వల్ల మేమంతా సుఖీభవ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు సాయి కృష్ణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. వన్ ఆఫ్ ద రైటర్స్ అండ్ డెఫినెట్లీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ అండి. నాకు నచ్చిన సినిమాకి నా తొలి గురువు చిరంజీవి గారికి ఇదే నా ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ చిరంజీవి గారిని చూసే నేను సినిమా అనేది ఇష్టం పెంచుకున్నా, అలాగే సినిమాల్లోకి వచ్చాను. ఈరోజు ఆయనతో నేను సినిమా చేయటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది.